నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. క్యాన్సర్‌కి సంబంధించి ట్రీట్మెంట్ చాలా రకాలుగా ఉంటాయి. అందులో రేడియేషన్ థెరపీ ఒకటి. అయితే ఈ రేడియేషన్ థెరపీ అంటూ ఏ విధంగా చేస్తూ ఉంటారు? అసలు ఎన్ని రోజులు చేయాలి? అయితే చేసిన తర్వాతకి ఎలాంటి లక్షణాలుంటాయి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు. మరి డాక్టర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో. డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్‌కి సంబంధించి కంపల్సరీ రేడియేషన్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. అది ఏ విధంగా ఇస్తారసలు? మామూలుగా అండి క్యాన్సర్‌కి 3 విధాల ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి సర్జరీ, ఆపరేషను. రెండోది సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే కీమోథెరపీ గాని, ఇమ్యునోథెరపీ వస్తే. మూడోది రేడియేషన్ ట్రీట్మెంట్. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 70% క్యాన్సర్‌లో అవసరం పడుతుందనమాట. ఈ వాడుక భాషలో దాన్ని కరెంట్ అంటారు. మామూలుగా ఇదివరకు మీరు గాని రూరల్ ఏరియాస్‌కి అట్లా ఎళ్ళినట్లయితే కరెంట్ పెట్టారు అంటారు. హ్మ్. ఇది చాలా మంది భయమేస్తుందనమాట. కరెంట్ అంటే మామూలు ఈ కరెంట్ అనుకుంటారు. షాక్ కొడతారు. సో, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్‌లో కరెంట్‌లు ఇయన్నీ ఏముండవండి. సింపుల్ ఎక్స్‌రే చేసినట్టే ఉంటుందనమాట. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల నొప్పనేది ఉండదు. అసలు క్యాన్సర్ అది ఆ కిరణాలు కనిపించను గూడా కనిపించవు. స్మెల్ ఉండదు. వాళ్ళకి తెలియని గూడా చేసినట్టు గూడా తెలీదనమాట. ఉండదు. చేసినట్లు గూడా తెలీదు. కానీ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. హ్మ్. ఇంకోటేందంటే ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే, ఇదివరకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండేటివన్నమాట. ఒక 20 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడేందంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని ఇట్లా చాలా టెక్నాలజీస్ అనేటివి అందుబాటులో వచ్చాయి. దీనివల్ల ఏందంటే ఏ భాగంలో అయితే క్యాన్సర్ ఉందో అక్కడే ఫోకస్డ్‌గా ఈ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ఏయైతే ఉన్నాయో వాటిల్ని అవాయిడ్ టచ్ చేసుకుంటామనమాట. చేయరసలు. టచ్‌గా. ఈ రేడియేషన్ డోస్ అనేటివి వాటిలికి చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. దీనివల్ల ఏందంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువుంటాయండి. ఒకటి నొప్పనేది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువుంటాయి. ఒకవేళ ఉన్నా గూడా టెంపరరీగా ఉంటాయి. లాంగ్ టర్మ్ అయితే ఏముండవు. సో, అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్డర్లీ అంటే పెద్ద వయసు వాళ్ళకి కూడా ఈ రేడియేషను మనము సేఫ్‌గా ఇవ్వొచ్చనమాట. డాక్టర్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్ అంటూ రేడియేషన్‌కి సంబంధించి ఎన్ని డేస్ అంటూ జరుగుతుంది? మామూలుగా రేడియేషన్ ఈ డ్యూరేషన్ అనేదండి క్యాన్సర్‌ని బట్టి ఉంటది. ప్లస్ స్టేజ్‌ని బట్టి ఉంటుందనమాట. హ్మ్. సపోజ్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇదివరకేందంటే 5 వారాలు ఇచ్చేవాళ్ళు. అంటే 25 సిట్టింగ్స్. ఇప్పుడు లేటెస్ట్‌గా 3 వారాలకొచ్చింది. 15 సిట్టింగ్స్ ఇస్తే చాలనమాట. దానివల్ల ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్ పద్ధతుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్‌కోర్స్ ఊపిరితిత్తులు గాని, గుండెకి గాని డోస్ అనేది చాలా తక్కువ తగులుతుంది కాబట్టి మనము ఆ డ్యూరేషన్ తగ్గించాము. ఇంకా ఇప్పుడు లేటెస్ట్‌గా 3 వారాలు కూడా కాకుండా 1 వీక్‌లో ఇవ్వడం జరుగుతుంది. 1 వీక్. సింగిల్ వీక్ అంతే. 1 వీక్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవే కాకుండా కొన్ని క్యాన్సర్స్ చాలా చిన్న సైజ్ ఉన్నాయనుకోండి. బ్రెయిన్‌లో గాని, లంగ్స్‌లో గాని వాటిలో ఏందంటే ఇన్ని సిట్టింగ్స్ కూడా కాకుండా ఎస్ఆర్ఎస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. దాంట్లో ఏందంటే సింగిల్ సిట్టింగ్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, హ్మ్. అడ్వాంటేజ్ ఏందంటే ఈ రేడియేషన్ వల్ల పేషెంట్‌కి ఒకటి సర్జరీ లాగా చాలా కాలం పాటు రెస్ట్ తీసుకోవడాలు. ఆబ్వియస్‌గా ఏదైనా ఆపరేషన్ అయితే కొన్ని రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉండాలి. హ్మ్. కానీ రేడియేషన్ ద్వారా ఏందంటే తీసుకొని ఇంటికెళ్ళిపోవచ్చు ఇమ్మీడియేట్‌గా. హుహుహు. అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఔట్ పేషెంట్ ట్రీట్మెంటు. ఇవే కాకుండా చాలా మందికి ఆబ్వియస్‌గా ఎల్డర్లీ పెద్ద వయసు వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. అది ప్రాస్టేట్ గాని, వేరియస్ క్యాన్సర్స్. చాలా మటికి ఎల్డర్లీ ఇండివిడ్యువల్స్ ఏంటంటే ఆపరేషన్‌కి ఫిట్ ఉండరనమాట. వాళ్ళకి గుండె సమస్యలుండొచ్చు, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అయ్యుండొచ్చు, లేదంటే అన్‌కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ షుగర్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాల చేత అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. సర్జరీ చేయలేము. పెద్ద పెద్ద కీమోథెరపీ అయి ఇవ్వలేము. కానీ వీళ్ళకి రేడియేషన్ అనేది సేఫ్‌గా ఇవ్వొచ్చండి. సో, మేము రీసెంట్‌గా 95 ఇయర్స్ వాళ్ళకి కూడా రేడియేషన్ ద్వారా నయం చేయడం జరిగింది. ప్రాస్టేట్ క్యాన్సర్ వాటిలో. ప్రాస్టేట్ అనేది మగవాళ్ళలో వస్తుంది. పెద్ద వయసు వాళ్ళలో వస్తుంది. వాళ్ళలో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది సేఫ్‌గా డెలివరీ చేయొచ్చు. పెద్దేం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.